మావోయిస్టు నేత మచ్చ సోమయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు. భూపాలపల్లి మండలం సంబాపూరు గ్రామానికి చెందిన మచ్చి సోమయ్య గత 32 అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నాడని, ఇప్పుడు ఇతని వయసు 62 సంవత్సరాలు ఉంటుందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల పిలుపు మేరకు లొంగిపోయాడన్నారు. పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడని, మచ్చ సోమయ్యపై 8 లక్షల రివార్డు ఉందని మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు. మావోయిస్టుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్ డిఎస్పీ అండ్ ఇన్ఛార్జి వ్యవసాయ విభాగం సౌత్ బస్తర్ టీవీసీ డికేఎస్ జెడ్సీ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతూ భూపాలపల్లి పోలీసు ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు నేత సోమయ్యకు పునరావాసం కింద చెక్కు అందించినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కారే వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలంగాణ స్టేట్లో ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, వారికి చాలా మంచి సక్సెస్ ఇప్పుడు వచ్చింది. సో ఈరోజు భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక మంచి యూజీ కాడర్ సరెండర్ అయ్యారు. సో దాంట్లో ఈ మేజర్ సక్సెస్ ఉంది. అతను పేరు మచ్చ సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్. ఈజ్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ మెంబర్, డిసిఎస్ కాడర్, ఇన్ఛార్జ్ ఆఫ్ అగ్రికల్చర్ వింగ్ సౌత్ బస్తర్, అక్కడ పనిచేస్తున్నారు. సో అతని గురించి చెప్పడానికి ఉంటే డీటెయిల్స్ అంటే హీఈస్ 62 year old. పంబాపూర్ విలేజ్ నుంచి భూపాలపల్లి పిఎస్ నుంచి మాత్రమే ఉన్నాడు. సో లాస్ట్ 32 years నుంచి అతను అండర్ గ్రౌండ్ యాజ్ అ యూజీ కార్డర్ అక్కడ పనిచేస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయ్యారు. అతను భార్య ఆ అమ్మాయి కూడా 2015లో అమ్మాయి కూడా సరెండర్ అయ్యింది. సో షీ వాజ్ ఆల్సో నక్సల్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్లో కూడా. సో అతను లైఫ్ గురించి చెప్పడానికి ఉంటే అర్లీ లైఫ్ ఎలా జరిగింది. సో దాంట్లో బేసిక్లీ 1990లో గాలి ఆగయ అలియాస్ జనార్దన్ అతను నుంచి మోటివేషన్ తీసుకొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో నక్సల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో అతను పనిచేశారు. దాంట్లో స్పెసిఫిక్లీ రైతు కులీ సంఘం అక్కడ చాలా పనిచేశారు. తర్వాత 1992లో తెలంగాణ పోలీస్ నుంచి అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ నక్సల్ మూమెంట్లో డైరెక్ట్గా మిలిటెంట్లో పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ మహాదేవ్పూర్ ఏరియా కమిటీలో 1992లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ పని స్టార్ట్ చేశారు. దాంట్లో అది కంటిన్యూస్గా అతను పని చేసిన తర్వాత మహాదేవ్పూర్ ఏరియా కమిటీ మెంబర్ నుంచి అతను హీ బికేమ్ అ సెక్రటరీ టు మహాదేవ్పూర్ ఏరియా కమిటీ ఇన్ 2003. తర్వాత మాత్రమే మీ అందరికీ తెలుసు మా తెలంగాణ స్టేట్ నుంచి స్పెసిఫిక్లీ గ్రేహౌండ్స్ ఆల్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం నక్సల్కి కూడా సైడ్ లైన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ నక్సల్ మూమెంట్ ఏదైనా భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెంలో ఏదైనా నక్సల్ మూమెంట్ ఉంది, అది మొత్తం ఛత్తీస్గఢ్ సైడ్లో షిఫ్ట్ అయింది. సో అతను కూడా 2007లో ఈ తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో దాంట్లో షిఫ్ట్ అయిన తర్వాత అతను అక్కడ అగ్రికల్చర్ వింగ్లో కృషి విభాగ్లో సౌత్ బస్తర్ జోన్లో అక్కడ పని చేయడానికి స్టార్ట్ చేశారు. సో 2007 నుంచి అక్కడ సమ్మయ్య ఈ మొత్తం వాటర్ రిజర్వాయర్స్ ఏదైనా ఉన్నాయి, తర్వాత బోర్వెల్స్ వేల్స్ ఆ గురించి చాలా పని అక్కడ స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఆదివాసీ విలేజర్స్కి మంచి వ్యవసాయం చేయాలి, ఆ కోసం ఇది ప్రయత్నం స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 32 years నుంచి అక్కడ అతను మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు అతను పైన ఆఫెన్సెస్ మేము చూస్తే సో తెలంగాణ స్టేట్లో తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్లో 4 కేసెస్ కూడా అతను పైన ఉన్నాయి. అతను 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ గండి కామరం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 1998లో జరిగింది. దాంట్లో 2 persons కూడా చనిపోయారు, ఈ నక్సల్ పర్సన్స్. తర్వాత సెకండ్ సింగారం పండిపాములు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2002లో అయింది. దాంట్లో ఒక కూడా క్యాజువాలిటీ జరగలేదు. తర్వాత దుల్లేడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2008లో కూడా అయింది. పాలగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2024 రీసెంట్గా పాలగూడెంలో కూడా జరిగింది 2024 లాస్ట్ ఇయర్లో. దాంట్లో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. సో ఈ 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు ఈ బేసికలీ
ఈ యూజీ కాడర్ ఎందుకు సరెండర్ అయ్యారు, అతను ఎందుకు సరెండర్ అయింది, తర్వాత రిమైనింగ్ కూడా చాలా మీకు తెలుసు, చాలా నక్సలిజం కూడా ఇప్పుడు సైడ్లైన్ అవుతుంది అండ్ దే ఆర్ సరెండరింగ్. ద రీజన్ అంటే చాలామంది ఇప్పుడు నక్సల్లో రిక్రూట్మెంట్ మేము చూస్తే అది 80s 90sలో జరిగింది. ఆ 95 తర్వాత హార్డ్లీ దెర్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ నక్సల్ పార్టిసిపేషన్, రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అందరికీ ఇది ఏజ్ కూడా ఆల్మోస్ట్ 60+ అవుతుంది. సో దాంట్లో అక్కడ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా ఉన్నారు ఫారెస్ట్లో, అక్కడ మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు, ప్రాపర్గా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతుంది, బీపీ, డయాబెటీస్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్కి అది కూడా చాలా ఇష్యూ జరుగుతుంది. ఆ కోసం ఒక మెడికల్ ఫెసిలిటీస్ అవకాశం లేకపోతే దే ఆర్ సరెండరింగ్.